హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ షెఫ్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ క్యాబేజ్ పకోడా. అది రెస్టారెంట్ స్టైల్లో. ఈ క్రిస్పీ క్యాబేజ్ పకోడాని భోజనంలో సైడ్ డిష్గాను వాడచ్చు, ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఒక మీడియం సైజు ఉన్న క్యాబేజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరగండి. వీటిని వాటర్లో వేసి వాష్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసేయండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు 3 నుంచి 4 పచ్చిమిర్చిని తీసుకొని తరిగి ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఆప్షనల్. ఈ మిశ్రమానికి 2 టీ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, అలాగే ఘాటును బట్టి 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల కారం. ఇప్పుడు క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి 8 నుండి 9 పెద్ద టీ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. చివరిలో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేను స్కిప్ చేస్తున్నా. ఇంకా దీంట్లో ఏ వాటర్ కలపవసరం లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ మిక్స్ని పకోడీలుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. అంటే మొత్తం ఒకే దగ్గర కాకుండా ఇలా స్ప్రెడ్ చేస్తూ ప్యాన్ మొత్తం జల్లండి. ఇవి ఇలా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ రాగానే తీసేసి ఇంకో ప్యాన్లో వేసుకోండి. అలా మొత్తం మిక్స్ మొత్తాన్ని ఇలా పకోడీలుగా వేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ పకోడీలను వేయించి తీసాక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. దీనిలో గార్నిషింగ్ అండ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం జీడిపప్పు అండ్ కరివేపాకుని వేయించి పైన జల్లుకుంటున్నాం. అంతే, క్రిస్పీ క్యాబేజ్ పకోడా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన మిస్టర్ అండ్ మిస్సెస్ షెఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేస్తే అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. అండ్ మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, మీ మిస్టర్ అండ్ మిస్సెస్ షెఫ్.